రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా 20 రూపాయలతో ఇలా చేయండి. ఆ లక్ష్మీదేవి మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది. అలానే కాకుండా 20 రూపాయల నోటుతో ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట. అది చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కేవలం ఒక 20 రూపాయల నోటుని మనం లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మన జీవితం మారిపోతుంది. డబ్బు లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. ధనం రావటం లేదు, ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేసే పరిహారం. చాలా అద్భుతంగా ఏంటంటే ఇది సిద్ధిస్తుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం అయితే శుక్రవారం తిథి రోజున చక్కగా ఆచరించండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఒక 20 రూపాయలతో ఇలా చేయండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారం రోజున ఖచ్చితంగా అండి ఈ పనులు చేసుకుంటూ మనం చక్కగా ఈ పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాము. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ధనదేవత లక్ష్మీదేవి డబ్బుని మనం ఏంటంటే చాలా వరకు కూడండి సంపాదించాలి, డబ్బు మా దగ్గర ఉండాలి, మేము కూడా కోటీశ్వరులాగా మారిపోవాలి, మాకు ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం రావాలి అని చాలా మంది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే వారు ఎంత కష్టపడ్డా కానీ వారికైతే డబ్బు అనేది రాదు కదా, రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క 20 రూపాయల పరిహారం అనేది చేయండి. ఇది చేయటం వల్ల ఏంటంటే ధనం వస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. కేవలం ఒక 20 రూపాయలండి మన జీవితాన్ని ఎంతలా మారుస్తాయంటే కనుక మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మనం శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఏంటంటే శుక్రవారం అండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. చక్కగా ఏంటంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే ఉల్లాసంగా ఉత్సాహంగా రోజంతా కూడా బాగా యాక్టివ్గా ఉండటానికి మనకు అంటే ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట. సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేస్తే చాలా వరకు కూడండి అంటే మనకు ఏంటంటే బాడీ పెయిన్స్ రావటం, డల్లుగా ఉండిపోవటం, అంటే చాలా వరకు కూడా ఏంటంటే మనలో ఏంటంటే ఒక ఉత్సాహం అనేది రాకపోవటం, ఇలాంటివి మనం గమనించుకోగలుగుతాం అనమాట. ఇంకా అలాగే కాకుండా సూర్యుడు రాకముందుకే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఖచ్చితంగా మనం లేవగానే చాలా మంది చేసే తప్పు ఏంటంటే కనుకనండి లేవగానే గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. లేట్ అయిపోతుంది, పిల్లలకు వంట చేయాలి అది ఇది అని వంటగదిలోకి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, అలా చేయకండి. అలా చేస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ లక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లక్ష్మి ఇంట్లోకి వచ్చిందనుకోండి అన్ని కష్టాలు బాధలు మీరు పడాల్సి వస్తుందన్నమాట. అదే మీరు చక్కగా ఉదయాన్నే లేచి మీరు మొహం కడుక్కొని చక్కగా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని చేయకపోయినా పర్వాలేదు, మనకు వాకిలి ఉందనుకోండి, మనం నార్మల్గా పల్లెల్లో ఏం చేస్తాం, వాకిలిని ఊడుస్తాము. అలానే కాకుండా ఏంటంటే కల్లారపు చల్లుతాము, నీళ్ళైనా చల్లుతాము, లేదంటే మనకు కడుక్కునే వీలుంటే అది మొత్తం కూడా ఇంటి బయట కడుక్కుంటూ ఉంటాం కదండి, నీళ్లు పోసేసి చక్కగా కడిగేస్తాము. అలా పట్టణాలలో ఉండేవారికి అలా ఉండదు కదా. అలా మీకు ఒకవేళ లేదనుకోండి, మీరు లేవగానే డైరెక్ట్గా ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోకుండా చక్కగా ఏం చేయండి అంటే కనుకనండి ముఖం కడుక్కునే వీలుంటే మీకు సమయం ఉంటే తప్పనిసరిగా మీరు ముఖం కడిగేసుకోండి. ఒకవేళ లేదనుకునేవారు కొన్ని అంటే నీళ్లను బుకిలించి మన స్టవ్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఏంటంటే స్టవ్ని వెలిగించేటప్పుడు గుర్తుపెట్టుకోండి మేము బాగుండాలి. అలాగే కాకుండా ఏంటంటే స్టవ్ కూడా ఏంటంటే లక్ష్మీ రూపంగా భావించబడుతుంది అనమాట. కాబట్టి స్టవ్ని వెలిగించేటప్పుడు మనం ఏంటంటేనండి మేము బాగుండాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి, ఇలా మన మనసులో మనం అనుకొని లేదంటే మన ఇష్టదైవాన్ని తలుచుకొని స్టవ్ని వెలిగించుకొని ఇంకా తర్వాత మనం వంటని అంటే ప్రారంభించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే శుభ ఫలితాలు వస్తాయి, బాగుంటుంది, మన జీవితం మారుతుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే నీళ్లను బుక్కిలించుకోకుండా అంటే నీళ్లను అంటే బుక్కిలించకుండా అలానే కాకుండా స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ని వెలిగించడం ఇలా చేయకూడదు. ఖచ్చితంగా మనం ఏంటంటే మొహం కడుక్కుంటే ఇంకా చాలా మంచిది. బ్రష్ వేసుకోవాలి, పాచి మొహంతో ఏ పనులు చేయకూడదు. అలా చేస్తే కనుక ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట, తీరని బాధలు, తీరని కష్టాలు అనమాట. దేవుడు కూడా కొన్నిసార్లు మనని పరీక్షిస్తాడు. మన యొక్క అహంకారం, మన యొక్క అంటే మనకు ఉండే యొక్క స్థితిగతిని పరీక్షించి మనని అంటే చాలా వరకు కూడండి దేవుడు పరీక్షించి ఏదో ఒక రోజు మనని ఏంటంటే కింద పడేస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనకు తీరని బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఉన్నప్పుడే మనం ఏంటంటే చక్కగా జాగ్రత్తగా నియమాలను పాటించుకుంటూ ఆచరించుకుంటూ చేయాలి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాగే చేసేవారు కాబట్టి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా అండి మనము
ఇలా స్నానం చేసుకోవటం, అలాగే కాకుండా దేవుడికి దీపం అంటే లక్ష్మీదేవికి ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఎంత లేని వారైనా సరే శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెడతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం పెడితే అది డైరెక్ట్గా శుక్రవారం పెట్టే దీపం అమ్మవారు తీసేసుకుంటుందన్నమాట. కాబట్టి దీపం లక్ష్మీదేవి రూపం అనమాట. కాబట్టి దీపం లక్ష్మీదేవికి చేరుతుందన్నమాట. ఇలా దీపారాధన ఇవన్నీ కూడా చేసుకోండి, ఇంటి పనులు చేసుకోండి, ఇంటి కార్యక్రమాలు చేసుకోండి. శుక్రవారం దయచేసి ఆడవాళ్ళు ఇంట్లో తలను వీరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. శుక్రవారం సాయంత్రం ప్రతి ఇంటిని కూడా ఏంటంటే లక్ష్మీదేవి సందర్శిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట. అంటే ఆ అమ్మవారు వచ్చి ఇంటిని చూస్తూ ఉంటుందన్నమాట. ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఆ ఇంట్లోకి వెళదాము, ఏ ఇల్లు అయితే అంటే మనకు అనుకూలంగా ఉందో అక్కడికి పోదాము అన్న ఒక భావనలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. అలా అమ్మవారు మన ఇంటికి రావాలంటే మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఒంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు సరిగ్గా ఉన్నంత మాత్రాన లక్ష్మీదేవి వస్తుందని కాదు, మనం కూడా బాగుండాలి. మనం కూడా చక్కగా చీర కట్టుకోవాలి, జడ వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, నుదుటన అంటే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. శుక్రవారం అంటే ఒక గృహిణి లాగా మనం ఉండటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటిని నచ్చుతుందన్నమాట, మెచ్చుతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అంతేకాని తలను వీరబోసుకొని తిరగటం, శాపనార్థాలు పెట్టడం, ఏడవటం, గోర్లను కత్తిరించుకోవటం, జుట్టుని కత్తిరించటం ఇలాంటివి చేయకూడదనమాట. ఇలా చేస్తే మన ఇంట్లో అస్సలు కూడా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండనుకోండి, మనం చిన్న పని చేసినా మనకు అదృష్టం ఏంటో కానీ మనకు బాగా సంపాదన వస్తుందన్నమాట. అదే అమ్మవారు మన ఇంట్లో లేదనుకోండి, మనం ఎంత పెద్ద పని చేసినా రూపాయి కూడా మనకు మిగలకుండా పోతుందన్నమాట. కాబట్టి ఈ నియమాలను మీరు గుర్తుంచుకోండి, ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. శుక్రవారం రాత్రి 12 గంటల లోపు 20 రూపాయలతో ఇలా చేసిన 20 రూపాయలను అమ్మవారి పటం ముందు పెట్టినా మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా వస్తుంది. డబ్బు లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఒక్క 20 రూపాయలు మన జీవితాన్ని మార్చి మనకు ధనం వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. అలాగే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకునేంత శక్తి కూడా మనకు ఉంటుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయండి, మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక 20 రూపాయలను తీసుకోండి. రాత్రి 12 గంటల లోపు లక్ష్మీదేవి పటం ముందు 20 రూపాయలను పెడితే చాలు. ఆ 20 రూపాయలే మీకు 20 కోట్లు 20 లక్షలుగా మారిపోతాయన్నమాట. అంత మంచి ఫలితం అయితే మీరు మీ కళ్ళతో చూస్తారండి. అంత అదృష్టము, ఐశ్వర్యం కూడా మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. 20 రూపాయల నోటుని తీసుకోండి. 20 రూపాయల నోటు పైన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి 5 అని పైన రాసేసి కింద ఏంటంటే కనుక ఓం రాయండి. గుర్తుపెట్టుకోండి 5 అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టము. 5వ స్థానంలో ఉండటానికి, 5 కోట్లు సంపాదించుకోవటానికి, 5 వేళ్లతో మనం తిండి మనకు అంటే సంవత్సరాల కొద్ది మనకు రావటానికి కూడా ఇలా అంటే సూచిస్తూ ఉంటారండి. తిండి కోసము అంటే అలాగే కాకుండా అమ్మవారికి ఇష్టకరమైనది, అలాగే కాకుండా డబ్బు కోసం ఇలా సూచిస్తూ ఉంటారనమాట 5 అనే సంఖ్యని. కాబట్టి మనకు ఇలా ఉపయోగపడుతుంది అనమాట. పైన చిన్నగా 5 అని రాయండి. పసుపుతోనైనా సరే రాసుకోవచ్చు, గంధంతోనైనా సరే రాయొచ్చు. లేదంటే మనము ఇలా పసుపు గంధాన్ని మిక్స్ చేసి కూడా మన ఇష్టాన్ని బట్టి మన దగ్గర ఆ సమయానికి గంధం అందరి ఇళ్ళలో ఉంటుంది. గంధం లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. మనం చిటికెడంత పసుపుని తీసుకుని అందులో చిటికెడంత గంధం పొడి వేసేసి చక్కగా మనం చేతిలోనే కలిపేసుకోవాలి. మనం పెద్దగా దానికి గిన్నెలు వాడాలి ఇలా అంటూ ఏమీ లేదనమాట. దాన్ని కొంచెం ఏంటంటే నీళ్ళలాగా చేసుకోండి. మీరు ఉంగరపు వేలు ఉంటుంది కదా, కుడి వేలు ఉంగరపు వేలుతో ఏంటంటే పైన చిన్నగా 5 అని రాయండి. కింద ఏంటంటే ఓం అని రాయండి. ఈ ఓం అనే శబ్దం ఉంటుంది కదండి, ఇదేంటంటే ఒక ధ్వని అనమాట. ఈ ధ్వని ఏం చేస్తుందంటే కనుకనండి మన దగ్గర 20 రూపాయలను మనం పెట్టుకున్నప్పుడు మన దరిదాపుల్లోకి ఎలాంటి దుష్టశక్తులను ప్రవేశించకుండా చేస్తుంది. ఎలాంటి చెడుని ఆకర్షించకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నిరంతరం డబ్బుతో ఉండేలాగా చేసేంత శక్తి ఈ యొక్క ఓంకు ఉంటుందన్నమాట. ఓంకారం అంటే చాలా పవర్ఫుల్ అనమాట అండి. ఓం అనే ధ్వనితో ఏంటంటే మన దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ల వరకు కూడా ఏంటంటే ఎలాంటి దుష్టశక్తులు అనేవి రావు అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఇలా రాయండి. పైన 5 రాసాం కదా, గుర్తుపెట్టుకోండి 5 అనే సంఖ్య ఎప్పుడు కూడండి మనని చక్కగా ఉంచడానికి, ఎల్లప్పుడూ మనకు అన్నీ కూడా అందేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇలా పైన 5 రాసి కింద ఓం రాసేసి ఈ యొక్క 20 రూపాయల నోటుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. పూజ గదిలో అమ్మవారి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత ఆ 20 రూపాయలని తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఖర్చు చేయకూడదు. మీరేంటంటే ఈ యొక్క 20 రూపాయలు మనం పెట్టుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి ఇది మనకు సంవత్సరం తడబడి మనకు పని చేయదండి. 20 రూపాయలు 41 రోజులు 2 నెలలు లేదంటే 3 నెలల 16 రోజులు పనిచేస్తుంది అనమాట. ఇది పెట్టిన తర్వాత నిరంతరం మన పర్సులో డబ్బు ఉంటుంది, లేదంటే మన హ్యాండ్ బ్యాగ్లోనైనా సరే డబ్బు ఉంటుంది, మన ఇంట్లో మనం బీరువాలో పెట్టుకుంటే మన దగ్గర డబ్బు ఉంటుందన్నమాట. ఇలా మన దగ్గరికి డబ్బు రావడానికి, డబ్బు మన దగ్గర ఉండటానికి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి, ధనం లేక ఇబ్బంది పడే వారికి డబ్బు రావటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇలా పెట్టుకున్న 20 రూపాయల నోటుని మనము 2 నెలలకు కానీ, నెల 15 రోజులకు కానీ, లేదంటే నెల 16 రోజులకు కానీ, 2 నెలల 16 రోజులకు కానీ మనం తీసేయాలి. నెలకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిది, నెల 16 రోజులకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిది
అనమాట అండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒక్క నెలకు మార్చుకుంటూనే ఉండండి. పాతది తీయండి. పాతది తీసి మనం ఖర్చు పెట్టకూడదు. ఆ పాత నోటు ఉంటుంది కదా, దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి ఆలయాలు, హుండీలు ఇలా ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి ఆ హుండీలో వేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా సంపూర్ణంగా కలిగి ధనం అనేది విపరీతంగా పెరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి, పాటించండి, ఫలితం పొందండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా శుక్రవారం ఇలా చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే గనక మీ జీవితం అయితే మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకొని మీకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. తిరుగులేని యోగంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. రూపాయి కూడా మీరు అంటే ఇబ్బంది పడాల్సిన పనే లేదండి. లక్ష్మీదేవి మీకు కావాల్సినంత సంపద అందిస్తుందన్నమాట.